లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్తున్నాడు. ఆయన కృపను బట్టి 10 మందికి స్వస్థతను విడుదల చేస్తుంటే 10 మంది మీరు యాజకునికి వెళ్ళి మీ దేహంలో కనపరచుకోండి అంటే 10 మంది నమ్మినారు కదా. 10 మంది ముందుకు వెళ్తున్నారు వీరి విశ్వాసాన్ని బట్టి. ఒక వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, అయ్యా నీ వల్ల నేను స్వస్థత పొంది ఉన్నాను, అందుని బట్టి కృతజ్ఞతలు అని చెప్తే మరి ఇంకా 9 మంది కూడా కృతజ్ఞులు కారా అని ప్రశ్నిస్తున్నాడు. సో ఈరోజు మన జీవితంలో 10 మంది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల స్టోరీ మనకు తెలుసు కదా. 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. అయితే 10 మంది కన్యకలే, కానీ దాంట్లో 5 మంది మాత్రమే ఎత్తబడే గుంపులో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్కడు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉన్నాడు. 9 మంది స్వస్థత, 10 మంది స్వస్థత చిత్తులుగా ఉన్నప్పటికీ ఒక్కడికి మాత్రమే కృతజ్ఞత ఉంది. సో మనం ఎలాంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నాం, ఎలాంటి కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. మరి కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. మరి మనం కొంచెంలో నమ్మకంగా ఉండడానికి ఇష్టపడాలి అంటే మనకిచ్చే ఈ జీవితంలో చాలా బిజీ ఉండి ఉంటాం, కానీ కొంచెం టైం ఇవ్వాలి తినండి. ప్రేసులా ఎందుకు ఇవ్వాలి అంటే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వు నా మొదటి స్థానం ప్రభా, నేను నిన్ను గణపరచడానికి కావాల్సిన కృపను నేను కలిగి ఈరోజు సజీలకులో ఉన్నాను కాబట్టి నీకు స్తుతులు అంటూ చెప్పే రీతిగా మనం దేవునికి కనపడాలి. మరి అతను వచ్చి కనపడిన వెంటనే అక్కడ నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను. అంటే అతను తిరిగి వచ్చినప్పుడు సంభాషణ జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ సంఘంగా మనం ఆరాధిస్తున్నప్పుడు అందరం వింటాం కదా. అందరం వింటున్నప్పుడు ఈ సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట టచ్ అవుతుంది. అన్నీ మీతోనే మాట్లాడతాడా దేవుడు? మాట్లాడచ్చు మేబీ, కానీ ఒకటే ఒక పదం మనల్ని గట్టిగా ప్రేరేపించినప్పుడు ఆ వాక్యముతో ఇంటికి వెళ్ళగానే అద్భుతమైన ఆశీర్వాదపు వచనం నాకు కదా నచ్చింది. రోజు ఎప్పుడైనా స్పెండ్ చేస్తున్నారా అట్లా ఇంటికి పోతేనే అనిపిస్తూ ఉంటాం. సో మన స్నేహితుడు ఆయన అయ్యి మనం ఇంటికి పోతేనే కొంచెం సమయం ఆ వచనాన్ని బట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు సంభాషించడం మనం కూడా చూస్తాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, అర్థమవుతున్నాడు? సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలను వింటున్నాము, కానీ ఇంటికి వెళ్ళి ఇక్కడ మాట్లాడిన ఒక వచనాన్ని తీసుకొని నాతో అలా మాట్లాడినావు, నాతో ఇలా మాట్లాడినావు, చాలా అద్భుతంగా అనిపించింది, నిజంగా సంతోషంగా అనిపించింది అని మన పిచ్చోళ్ళ మాదిరి ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభు ఇంకా మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శిస్తాడు, ప్రభు మనల్ని ఉద్దేశపూర్వకంగా ఇంకా గైడ్ చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివేచన అనేది ఎలా పెరుగుతుందంటే వాక్యాన్ని వివేచిస్తున్నప్పుడు, వాక్యాన్ని లోతుని అన్వయించుకుంటున్నప్పుడు. అవును, ఇక్కడ 10 మంది గురించి రాస్తున్నారు, ఇంకా ఈ 10 మంది ఇంకా ఎవరున్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మనం జ్ఞాపకంలోకి తీసుకొస్తే ఎందుకు, ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ నీకేమన్నా అప్లై చేసుకోవాల్సింది ఉందా? తర్వాత వాక్యం చేసేటప్పుడు మనము మనకి ఏమి విధంగా ఉపయోగపడుతుంది అనే ఒక వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు అవును, ఒక్క వ్యక్తి తిరిగి వచ్చినందువల్ల నేను ఎంత సంతోషపడినాడు దేవుడు కదా. మరి మందల్ని రక్షించాలనుకున్నాడా దేవుడు? ఒకరిని రక్షించాలని, మరి ఒకరిని రక్షించడానికి సమరయ స్త్రీ కూడా ఒకటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆమె జీవితంలో 5 మంది పురుషులను కలిగి ఉన్నప్పటికీ సంతోషం లేని దానిలా ఉంది. కానీ ఎప్పుడైతే నిజమైన జీవజల ఊటగా ఉంటున్నా ప్రభుని కనుకుందో అప్పుడు వెంటనే ఆమె జీవితంలో ఒక ఉజ్జీవము కదా. పాతది గతించి సమస్తము నూతనమాయన అన్నట్టుగా ఆ రోజు నుండి సమాధానంతో కూడిన నటుని పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవికమైన కృపను బట్టి, దైవికమైన ప్రేమను బట్టి మనము తిరిగి వచ్చే బిడ్డలంగా ఉంటున్నామా? తండ్రితో తిరిగి వెళ్ళే ఆనోకులాగా నడిచి వెళ్ళే విశ్వాసంలో మనం ఎదుగుతున్నామని చూసుకోవాలి.
హానోకు దేవుని నమ్మి దేవుడితో నడిచి వెళ్ళెను అనుంది. మరి హానోకు తర్వాత దేవుడితో నడిచి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏలియా అగ్నిరథాలు వచ్చి తీసుకుని వెళ్ళిన కదా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? హానోకు, ఏలియా, తర్వాత నేనక్క అని ఎవరైనా ఒకరైనా, నేను ఉండాలక్క అని ఎవరైనా ఒకరైనా ఎక్స్పెక్టేషన్ చెప్తారేమో అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. థింక్ మోర్, ఎక్స్పెక్ట్ మోర్ కదా, ఆస్క్ మోర్. పెద్ద బిగ్గర్ టాస్క్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎప్పుడు వస్తాడనేది మనకు తెలియాలా, ప్రభు నిన్ను ఎప్పుడు తీసుకుపోతాడనేది మనకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకెందుకు మనం సహవాసం చేయాలో చెప్పు? మామూలు క్యాజువల్ సహవాసం చేస్తే ఏమన్నా వస్తుందా? చాలా మంది భక్తులు చనిపోతున్నాం, మాకు సమయం సమీపించిందని లెటర్ రాసి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనం ఒకరు వద్దా? అవునా? హానోకు దేవుని హృదయాన్ని గెలిచినట్టుగా మనం గెలవద్దా? లాజరు చనిపోతున్నాడని యేసు ప్రభుకి తెలుసు. అలా మన జీవితాలలో మన పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రభుకి తెలుసు. కాబట్టి ప్రభు మనతో ముచ్చటించే అవకాశాన్ని కలిగి ఉంటే ఇంకా అయిపోయింది లేని సమయము, నేను వచ్చి నేను తీసుకెళ్తాను, ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం అని ప్రభు చెప్పినప్పుడు ఎట్లుండాలో నీకు హ్యాపీ ఉంటుంది కదా. అంటే ఇది మన ఇల్లు కాదా అంటే కాదు, యాత్ర చేయడానికి వచ్చినాం ఇక్కడికి. హల్లెలూయా. అంటే యాత్ర చేయడానికి వచ్చినా అంటే పిక్నిక్ వచ్చినాం. ఇప్పుడు మనం కదా హైదరాబాద్ పోతే ఎన్ని రోజులు ఉంటాం? మహా అంటే 3 రోజులు లేకుంటే 4 రోజులు. అంతకు మించి ఉండాలంటే వాళ్ళు మనల్ని భరించలేరు. అవునా? అది మన ఇల్లు కాదు కాబట్టి. అయితే ఇక్కడ మన తల్లిదండ్రులు జీవితకాలం భరిస్తారు. మరి ఆయుష్ ఉన్నంత వరకు భూమి మీద మనం ఉంటాము. ఆయుష్ అయిపోయిన తర్వాత మన ఆత్మ ఇల్లుగా ఉంటున్న పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే తండ్రి ఇంటికి పోదాము, అక్కడ ఆనందం ఆనందం అనే ఒక పాట ఇక్కడ అప్పారింటిలో సంతోషం ఉన్నది, సంతోషం ఉన్నది, సంతోషం ఉన్నది, అక్కడ ఆనందం ఆనందమే. ఇదే సంగతి. తండ్రి ఇంటిలో సంతోషం ఉన్నది, సంతోషం ఉన్నది, సంతోషం ఉన్నది, అక్కడ ఆనందం ఆనందమే. అంటే ఆ జాయ్ని ఒక చిన్న పాటలో పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారో నేను కూడా ఒకరోజు అక్కడికి. అయితే ఆ ఒక్కరోజు అనే ఒక పొజిషన్ కాకుండా ఈ రోజు నుండి నీ జీవితంలో ఎదుగుదల ఉండును గాక. ఈ రోజు నుండి తండ్రికి నీకు మధ్యలో ఎడబాయిని యొక్క సంభాషణ ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి లూకా సువార్త 7:50 ఇదే అధ్యాయంలోనే 7:50 ఇదే లూకా సువార్త 7వ అధ్యాయం. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఒక స్త్రీ మరి ఆయన యొక్క కృప కొరకు వచ్చినప్పుడు ఆమె క్షమించబడినట్టుగా చూస్తున్నాం. ఎక్కడి నుండి చదువుతారంటే ఇది 45. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమించబడదని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడిన వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. మరి ఈ స్త్రీ పేరేం పేరో చెప్పగలుగుతారా? పాపాత్మురాలైన ఆ పాపాత్మురాలైన స్త్రీ అంటే ఎవరు? సో ఇక్కడ ఆమె చాలా పాపాత్మురాలైన స్త్రీ అంటే మనుషుల చేత వాడబడిన ఆమె అని. అయితే ఆమె ఇప్పటికి కూడా పరలోకంలో ప్రభు పాదాలు ముద్దు పెడుతూనే ఉంటుందట. మేరీ రత్నం అనే ఒక ఆవిడ వీడియో పరలోక దర్శనాలలో నేను చూస్తే ఎప్పుడు
ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉంటారు. ఆమె పని అదే అంటే నమ్మడానికి సఖ్యంగా లేదు, కానీ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుందంట మనలో. మనకు తెలియని దాని గురించి మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మంచిది కదా. దావీదు మహారాజు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడు పాటలు పాడుతూనే డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అది నమ్మడానికి సఖ్యంగా ఉందా? దావీదు మహారాజు పరలోకానికి వెళ్తేనే నీకు ఏం చేస్తుంది, నువ్వేం పని చేయగలవు దావీదు అన్నాడంట. అంటే ప్రభా మరి నేను భూమి మీద ఏం చేసేవాడినో అదే చేస్తా అని అన్నాడు. భూమి మీద ఏం చేసేటోడు దావీదు మహారాజు యుద్ధాలు చేస్తా అన్నలే అక్కడ. ప్రభా నాకు చిన్న గొర్రెలను కాచుకునే ఉద్యోగమే కావాలా తండ్రి, అక్కడ గొర్రెలు కాచుకుంటూ నేను ఎట్లా దేవుని ఆయన మిమ్మల్ని ఆరాధించేవాడినో ఇక్కడ కూడా నేను అట్లనే ఆరాధించాలంటే ఆ సెట్టింగే ఉంటుందట ఆయనకి. ఇది దినాకర్ అంకుల్ నా పరలోకపు దర్శనాల గ్రంథంలో లిఖిత పూర్వకంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో నాకు ఒక ఇష్టం అనమాట, ఎర్త్లీ థింగ్ తెలుసుకునే దానికంటే హెవెన్లీ థింగ్స్ తెలుసుకోవడంలో నా ఆసక్తి చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అందుకే ఆత్మీయ పోరాటం అనేది తెలుసు, అపవాది క్రియలు లయపరచడానికి కావాల్సిన కృపను పొందుకున్న వారంగా, సర్వాంగ కవచమును ధరించిన వారంగా మనం ముందరికి వెళ్తున్నాం. ఆమేన్. అంటే వాక్యము లేకుండా, వాక్యము కాకుండా మనం వీటి మీద ఆసక్తి కలిగి ఉండకూడదు, కానీ ఆత్మపూర్ణులుగా ఉండటానికి కావాల్సిన బేస్ వాక్యం అయితే అలాంటివి ఇతరులకు ఎవరికైనా జరిగినాయా అన్న ఒక గ్రంథాలని మనం చదవడం వలన విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ రక్తస్రావం గల స్త్రీని కూడా స్వస్థపరిచినట్టుగా చూస్తాం. మార్క్స్ వార్త 5:34 కూడా చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 5:34. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానమై పోవు. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఈయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెడలిపోగలిగేంత దేవుడు అనుభూతి చెందగలిగినాడు. సో హానోకులాగా దేవునితో నడిచి వెళ్ళడంలో మనం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మనలో ఆ మహిమను క్యారీ చేస్తున్నామా లేదా చూసుకోవాలి. రోజు ఆ మహిమ మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మహిమను క్యారీ చేయాలంటే ఏం చేయాలంటే నిన్ను మరచి దేవునిలో ఆరాధించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే సంపూర్ణ సమృద్ధిని మనము పొందుకుంటాం. ఆ ఆరాధన సమయంలో దేవుడు దిగి వచ్చినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవుడి యొక్క స్పర్శ జీవితంలో మన పరిస్థితిలో ఒక్కొక్కరిని ఒక్కో రకంగా దర్శిస్తాడు కదా. నేను నిలబడి ఆరాధించేటప్పుడు ఒక అభిషేకం ఉంటుంది, కూర్చొని ఆరాధించేటప్పుడు ఒక అభిషేకం ఉంటుంది. మరి నిలబడి ఆరాధించినప్పుడు పొందుకునే అభిషేకం అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన జీవితంలో మన పరిస్థితుల్లో దేవుడు కావాలనక జీవితంతో నిలబడితే దేవుడు నేను ఉన్నాను నీ వెంటనే స్పర్శను మనకు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క ఘనమైన కార్యాలను బట్టి మనం కూడా ఒక రూమ్ని లాక్ చేసుకొని ఒక అర్ధ గంట దేవుడితో సంతోషంగా మనం పాటలు పాడుతూ ఆరాధించగలిగితే నువ్వు నీ దేవుడు అంతే. నువ్వు నీ దేవుడిని కలిగి ఆరాధించగలిగితే ఆ స్పర్శను, ఆ మహిమను క్యారీ చేసే ఒక మందసంలా తయారైపోతావు. హల్లెలూయా. మరి యేసు ప్రభువులో నుండి ఒక మహిమ బయటికి వెడలిపోయినట్టుగా ఆమె గమనించగలుగుతుంది. కానీ ఇక్కడ నేను ఎవరికైనా ప్రేయర్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ఇలా 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 కదులుతారు, లేకుంటే ఇలా పడిపోతున్నప్పుడు దేవుడు తాకినాడు, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్తాను. అవునా? కానీ నాలో నుండి అది పోతుంది అనేది ఒక అర్థం కాదు. కానీ యేసయ్యకి ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నేను అంతా ప్రేయర్ చేసిన తర్వాత ఖాళీ అయిపోతాం, మళ్ళీ పోయి కూర్చొని మళ్ళీ నింపుకోవాలి, మళ్ళీ అభిషేకాన్ని పొందుకోవాలి. కానీ యేసయ్య ఎప్పుడు నిండు కొలతతో సంపూర్ణమైన ఆత్మచేత ఆయన ఉన్నాడు అని కొలసీలకు రాష్ట్రంలో ఉంటుంది. అంటే ఎప్పుడు నింపబడిన వ్యక్తిగా, ఖాళీ ఉండడంట, నింపబడిన వ్యక్తిగానే ఉంటాడు. అంటే ఆయన నడుస్తున్న దేవాలయంగా, తండ్రిని గణపరిచే బిడ్డగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాడిగా ఉన్నాడు. కానీ మనం ఎవరో సేవకులు వస్తేనే గంతులేసాం, లేకుంటే అయ్యాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నిజంగా ఎంజాయ్మెంట్ అంటే
రోజు రోజు చిన్న గూడు వెతుక్కొని దాంట్లో గువ్వ మూలిగినట్టు మూలిగాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ అనేక రకాల విశ్వాసాలు. మత్తయి సువార్త 22 చూద్దాం. యోహాను సువార్త 11:40. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. అంటే ఎవరు నమ్మాలి అక్కడ? మార్త మరి. అంటే అసంభవమైన దాని గురించి అక్కడ సంభవం అవ్వాలంటే నువ్వు నమ్మాలి అని అంటున్నాడు. చచ్చిన స్థితి, ఇంకా లాజరు లేవని స్థితి. కాబట్టి మార్త అంటుంది, నువ్వు వచ్చినప్పుడు మళ్ళా ఎత్తబడి గుంపులో ఉంటాడు మా తమ్ముడు అని నాకు తెలుసు ప్రభా, అప్పుడు మేమందరం మళ్ళా పునరుద్ధరీకరించబడతాము అని ఆమెను కూడా కలుపుకుంటుంది కావాలని. కానీ ఇప్పుడు లేపుతాడేమో అని నాకు ఆలోచన ఆమెకు లేదు. కానీ మరీ వస్తుందేమో, మరీ ఏమైనా చేస్తుందేమో అని అనుకుంటాడు. మరియా కూడా వచ్చి నువ్వు నింటే అంటది. ఆ నీళ్ళు పెట్టుకొని నువ్వు నింటే అని అంటది. అదే ఇప్పుడు వచ్చినాడు కదా, సంభవం చేయగలడు కదా అని మరియా కూడా. అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చున్న మరియా కూడా ఇక్కడ తప్పిపోయిందా, తప్పిపోలేదా? కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మరి విశ్వాసాన్ని దేవుడు కొలత వేస్తాడా అంటే 2 తిమోతిలకు రాసిన పత్రిక 1:3. 1 తిమోతిలకు రాసిన పత్రిక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగల్లో అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ చాలా దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2 తిమోతి 1లో ఏమంటున్నా అంటే నిష్కపటమైన విశ్వాసము. విశ్వాసం కూడా కపటమైనది ఉంటుందా? నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను ప్రభా, కానీ ఎందుకు స్వస్థత జరగదు, కానీ ఎందుకు అద్భుతాలు జరగవు, కానీ ఎందుకు మన జీవితాలలో కార్యాలను ఇవ్వలేదు. మరి నిష్కపటమైన ఇక్కడ విశ్వాసం ఉంది అంటే గుడ్డిగా పసిపిల్లల్లాగా నమ్మగలిగేంత విశ్వాసము అక్కడ వాళ్ళకు ఉంది అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవికమైన కృపను బట్టి అలాగే 1 పేతురు 1:7 చూడండి. 1 పేతురు 1:7. 1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణం ఏంటి అంటే అమూల్యమైన మీ విశ్వాసం అంట. మొట్టమొదట ఏ విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసం. ఏం జరిగినా జరగకపోయినా నేను దేవుని నమ్ముతున్నానని విశ్వసించాలి. రెండోది అమూల్యమైన విశ్వాసం. ఏంటి అంట? ఘనత, మెప్పు, మహిమను మనకు అనుగ్రహిస్తుందంట ఈ విశ్వాసం. ఘనతను తీసుకొస్తుందంట విశ్వాసం, మెప్పును తీసుకొస్తుందంట. ఘనత ఏంటి, మెప్పు ఏంటి, మహిమ ఏంటి? ఘనత అంటే ఏంటి, మెప్పు అంటే ఏంటి, మహిమ అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. మెప్పు వల్ల ఏం లాభం? ఆత్మీయంగా వాక్య ద్వారా నీకు దేవుడి నుండి మెప్పు వచ్చిందంటే దానివల్ల నీకు ఏం లాభం? దేవుడు మెచ్చుకునేటట్టు ఎందుకు బతకాలి? ఎవరినైనా ఎందుకు మెచ్చుకుంటామమ్మా? ఒక పని చెప్పండి, ఏదైనా మంచి పని. వాళ్ళకి నచ్చింది, ఓకే. మరి అలా దేవుడికి నచ్చినది చేసినప్పుడు మెచ్చుకుంటాడట. మెచ్చుకుంటే ఏం చేస్తాడు ఆత్మీయంగా? వెరీ గుడ్. ఘనత వస్తే వెరీ గుడ్. మహిమ అంటే
వాక్యాన్ని బేస్ చేసుకోండి, వాక్యాన్ని కన్ఫెస్ చేయండి. వాక్యాన్ని చదివేటప్పుడు ఖచ్చితమైన లైన్ని బట్టి మనం మాట్లాడాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఘనత. ఫస్ట్ మెప్పు. ప్రభా, నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావు అంటే నీ గుణాలు నాలో ఉన్నాయి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం అనే ఫలం నాలో ఉన్నందుకే కదా నన్ను మెచ్చుకుంటున్నావు. అట్లా ఉన్నందుకే కదా చర్చిలో వచ్చి కసులు కొడుతున్నాను. అట్లా ఉన్నందుకే కదా చర్చిలో పని చేయడానికి ఇష్టపడుతున్నాను. అవునా కాదు? అంటే దేవుని మనసు మనకుందా? వీళ్ళకి ఎందుకు చేయాలనుకుంటున్నామా? సంఘ పరిచర్యను ప్రేమిస్తూ ప్రభుని హత్తుకుంటున్నాం కాబట్టి ప్రభు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఘనత, మెప్పుని ఇవ్వాలనుకుంటున్నాడు. మెప్పు వలన మనం పొందుకునేది ఏంటి అంటే ఆశీర్వాదాలు కదా. దేవుడు మెచ్చిన వాడే యోగ్యుడు అని కూడా ఉంది. కాబట్టి ఆ యోగ్యతను చూపించాలని అతడు నా నామం ఎరిగినారు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అంటే ఇక్కడ ఫస్ట్ దేవుని ఎరిగి మనము సద్వినియోగపరుచుకుంటున్నాం. అంటే సహవాసానికి టయానికి రావడము, దేవుడు పని చేయడానికి కొంచెం ప్రయాస పడుతున్నప్పుడు మనల్ని అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు ఊహించని విధంగా ఆశీర్వాదాలని పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి సంసోన్ అన్న వాళ్ళ ఇంట్లో సేవకులకి ప్రతి వారం భోజనం ఉంటుందంట. వాళ్ళు ఖచ్చితంగా సేవకులకు పెట్టినాక వెళ్ళిద్దంట కదా రాజు. మరి ఆ కుటుంబం ఒక తీర్మానం తీసుకున్నారు. అదేంటి? పరిచర్య కదా. కానీ కష్టంతో కూడిన పరిచర్య. వీరి యొక్క కష్టార్జితాన్ని సేవకులకు ప్రతి వారం అంటే బోర్ కొట్టదా అండి? కొడుతుందా లేదా? కానీ పల్లెటూళ్ళలో నిజంగా చర్చ అయిపోయినాక సేవకులను మా ఇంటికి రా సారు, మా ఇంటికి రా మేడము అని పిలుస్తుంటారు. నేను పోతాను కదా పల్లెటూళ్ళకి. అయితే వాళ్ళు ఈరోజు మేము ఈ ఆట తేలేదమ్మా అని అంటారు. ఈ ఆట అంటే పేతురు, అబ్రాము, ఇస్సాకు. అబ్రాహం అంటే మనం తినచ్చు, తినకపోవచ్చు. కానీ పేతురు అంటే, పీటర్ అంటే అందరు తింటారు కదా చికెన్. పాపం వాళ్ళు రెగ్యులర్గా తెచ్చుకోరు, నెలకు ఒక్కసారి వాటిలో తెచ్చుకుంటారు. ఇసాక్ అంటే షిప్స్ అన్నమాట, పొటేల్. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి వాళ్ళు అట్లీస్ట్ చికెన్ కూడా తెచ్చుకొని సండేని ఎంజాయ్ చేయరు. వారి కష్టాన్ని అన్నంతోనే వేసుకుంటారు. దొడ్డు బియ్యం అంటారు కదా, స్టోర్ బియ్యం. కానీ వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, మా ఇంట్లో తిందురా, మా ఇంట్లో తిందురా. ఫ్రాంక్లిన్ అన్న వాళ్ళు కూడా పల్లెటూరు పోతారు కదా సేవకి. వాళ్ళు ఏంటంటే అసలు ఎంత ప్రేమ సిస్టర్, వాళ్ళు చేస్తారు. వాళ్ళంటే ఏం చేస్తారు సిస్టర్ అంటే చింతకాయ చట్నీ అయినా పల్లెటూరు చింత సిస్టర్ వాళ్ళ దగ్గర లవ్. ఆ ప్రేమను బట్టి అక్కడ రుచి వస్తుంది. అవునా? కానీ మనం ఏం చేస్తామంటే వా సేవ చేసి నాకు ఇది దొరికింది అన్న టెక్. కానీ ఇష్టంగా దాన్ని దేవుడు మనకు ఆ రోజు మనకు ఆ గింజల మీద మన పేరు రాసినాడని ఒకసారి ఆస్వాదించండి. వాళ్ళ ఇంటికి ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనిషి నీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోతే గ్లాస్, గిన్నెలో పోస్తే చతురస్రాకారం, డబ్బాలో పోస్తే అట్లా. పల్లెటూరు పోతే పల్లెటూరులతో కలిసిపోవాలి. 5 స్టార్ హోటల్లోకి వెళ్తే వాళ్ళతో కలిసి ఉండాలి. క్యాజువల్గా ఉన్న వాళ్ళతో ఉంటే క్యాజువల్గా ఉన్న వాళ్ళతో ఉండాలి. గంగిస్తే తాగి రండి అంటే లేదు. దేవుడు ఏమంటున్నాడు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళకి రావాల్సిన ఫలం వస్తుంది అని అన్నాడు. అంటే ఆ చల్లనీళ్ళని కూడా నువ్వు తృణీకరించొద్దు అని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు గొప్పవాడా కాదా అండి? ప్రతి ఒక్క పరిస్థితి ఏమున్నా లేకుండా మంచినీళ్ళు అయితే ఉంటాయి. అవునా? నువ్వు ఏమి ఇస్తున్నావు అది అక్కడ నీకు ఏం తీసుకొస్తుందంట? మెప్పును తీసుకొస్తుందంట. ఆ మెప్పు వలన నీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం అంటే శారీరకపరమైన బ్లెస్సింగ్స్ అన్నీ. ఒకటి సేవకులు వచ్చినప్పుడు ఇచ్చే ఆతిథ్యము వారి ఎరగదే దేవదూతలకు ఇచ్చినారు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుంది? ఇది విశ్వాసముతో చేస్తున్నావు కాబట్టి విశ్వాసం ద్వారా ఇది అమూల్యమైనదిగా లెక్కలోకి తీసుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మరి ఆ అమూల్యమైనది ఏమంటున్నాడండి? మళ్ళీ అలాగే ఘనతగా మార్చుతున్నాడు. సో దేవుడి యొక్క సేవకులని మనము ఆతిథ్యం ఇచ్చి ప్రేమించిన విధానం బట్టి మన జీవితంలో జరిగే మేలులను బట్టి ఇక దేవుని మీద ప్రేమ వస్తుంది. ఆ ప్రేమను బట్టి ఇంకా దేవుడిని విడవకుండా మనం ప్రేమించగలిగితే ఖచ్చితంగా వరములను, ఫలములను విస్తరింపజేస్తాడు. ప్రైజ్ లార్డ్. వరాల అభిషేకం పెరుగుతుంది. వరం అనేది గిఫ్ట్ కదండి, మనం అడిగితే కాదు వచ్చేది.
మనం సర్వీస్ చేస్తుంటే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాలు అడగండి ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, కానీ కొన్ని రకాలుగా మనం లోబడి సంఘ సహవాసంలో సభ్యులై దేవుని పని నిష్కపటంగా నిందారహితులుగా నమ్మకంగా చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు వరాలు ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చి ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. ఆ తర్వాత వచ్చేది మహిమ. మహిమ ఎందుకు వస్తుంది తెలుసా? రివైవల్ స్టేటస్ని చూపిస్తుంది. వరాలలో 3 రకాలండి. ఒకటి వైట్ కలర్, రెండవది వచ్చేసి రెడ్ కలర్, మూడవది వచ్చేసి బ్లూ కలర్. ఈ 3 కలర్స్లో నుండి మనం వైట్ కలర్ అనేది పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఇంకోటి ఏముంది 3. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. ఇవి 3 పరిశుద్ధతకు సంబంధించినవి. నువ్వు పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ దేవుని కృపను బట్టి ఉండగలిగితే వాక్యం అర్థమవుతుంది. జ్ఞానవాక్యం అంటే మనుషులు అర్థమవుతారు, నడిపింపు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ నడిపింపుని బట్టి మనం పొందుకునే ఫ్రీ వరాలు అంటారు. అందరికీ దేవుడు క్యాజువల్గా ఇచ్చే వరాలు జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం. వాక్యం చదువుతుంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే బుద్ధి మనకు కూడా బోధించబడుతుంది కదా. విశ్వాసం వాక్యం చదువుతున్నప్పుడు ప్రభా మరి చేసిన దేవుడు, యోసేపుకు చేసిన దేవుడు నాకు కూడా చేస్తావా అనే ఒక నమ్మకం వస్తుంది. లేదా సాక్ష్యాలు వింటున్నప్పుడు అన్నా వస్తుంటుంది కదండి. మరి దేవుని కృపను బట్టి ఈ 3 అనేది 9 వరాలలో ఫస్ట్ లెవెల్ 3. ఇవి వైట్గా అంటే హోలీనెస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ అమ్మా, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి ఆత్మల వివేచనయు. అంటే ఇక్కడ స్వస్థపరచు వరము, అద్భుత కార్యాలు చేసే వరము, ప్రవచన వరము ఒక లెక్క. సో ఈ 3టిని ఏమంటారంటే రివైవల్, రెడ్ కలర్ అనాయింటింగ్ కలిగిన వాళ్ళు. అంటే మహిమను, ఘనతను తీసుకొస్తుంది. దేవునిలో ఎక్కువగా మనము పరిశుద్ధ జీవితం నుండి ఇంకా 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 ఎక్కువగా దేవుని ఆరాధిస్తూ ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అభిషేకం కృప ద్వారా మనం పొందుకున్న ఒక వరాలని ఏమంటారంటే రివైవల్ అంటారు. స్వస్థపరిచే వరము, తర్వాత ప్రవచించే వరము, అద్భుతాలు చేసే వరం. అద్భుతాలు అనేది మనకు తెలియకుండానే కార్యాలు జరుగుతాయి. అయితే ఎలా అద్భుతం జరుగుతుంది? వాక్యము నింపబడిన మన ద్వారా పలికినది నెరవేరుస్తాడు. అదే యెషయా గ్రంథంలో సేవకుల మాట రూఢిపడతాడు. ఎవరు సేవకులు? ఆశకు ఒక్కటే ఇక్కడ నిలబడితే సేవకురాలా కాదు. న్యూ టెస్టిమెంట్ మీద మీరందరూ కూడా ఏర్పాటు చేయబడిన జనాంగం. హల్లెలూయా. మీరందరూ సిద్ధపాటు చేయబడిన, ఉజ్జీవింపబడిన దేవుని యొక్క శక్తిని చూపించడానికి కావాల్సిన దేవాలయాలు అన్నారు. అందుకే నేను ఎప్పుడు ఒక పాటని ఇష్టంగా మీతో ప్రత్యేకంగా 2-3 సార్లు పాటిస్తా. ఏం పాట అది? ఆది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహలం ఆర్భాటమే కదా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. ఇది ఇతరులకు అవసరం అవునో కాదో తెలియదు, కానీ నువ్వు ప్రార్థిస్తుండగా నీకు ప్రవచనం రావాలి. ఆమేన్. నువ్వు ప్రార్థిస్తుండగా నీకు స్వస్థత రావాలి. నువ్వు ప్రార్థిస్తుండగా నీకు అద్భుతం జరగాలి. అద్భుతం అంటే అక్క నేను 24 గంటలు ప్రార్థించుంటే నాకు ఒక అద్భుతం జరిగింది. ఎవరైనా చెప్తున్నారా? అట్లా చెప్తున్నారా? మన దగ్గర అక్క ఒక నెల అంతా ప్రార్థన చేసింటే అద్భుతం జరిగింది చెప్తారా? చెప్పినానమ్మా. అంటే ప్రార్థన ద్వారా వేరే వాళ్ళకి జరిగేదానికంటే ముందర ఎవరికి జరగాలండి? మనకి బ్రేక్ త్రూ జరగల. అందుకే ఇవి రివైవల్ అంటున్నారు. నీకు వచ్చిన జ్ఞానవాక్యాన్ని బట్టి, బుద్ధివాక్యాన్ని బట్టి
కదా. స్వస్థతని బట్టి, స్వస్థత అంటే మైండ్కి స్వస్థత, సోల్కి స్వస్థత. నువ్వు నీళ్ళ బాప్తిసం తీసుకున్నందువలన పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు కాబట్టి నువ్వు చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నావు కాబట్టి నీకు మొట్టమొదట ఆత్మీయంగా స్వస్థత చూడగలుగుతున్నావు. తర్వాత ఫిజికల్ వరల్డ్ స్వస్థత చూడడానికి 3 వరాలు నీకు అవసరం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ విశ్వాసం ద్వారా పొందుకుంటావు కాబట్టి ఫస్ట్ లెవెల్ పరిశుద్ధంగా ఉంటుంటేనే నీకు విశ్వాసం అనేది ఆశీర్వాదకరంగా ఇవ్వబడుతుంది. అయితే ఈ విశ్వాసానికంటే అంటే వరాలలో ఉన్న విశ్వాసానికి మించిన విశ్వాసం ఒకటి ఉంది. అదేంటి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అందరికీ కొలత ప్రకారం విశ్వాస ఫలమును ఇచ్చి ఉన్నాను అని అంటాడు. ఫలాలలో ఉంటున్న 9 ఫలాలు ఉన్నాయి కదండి, 9 గలతీయులకు రాసిన దాంట్లో ఉన్న విశ్వాసాన్ని ఆల్రెడీ మనకి కొలతగా ఇచ్చేసినట్ట. ఒక చిన్న యాపిల్ని తండ్రి 10 మందికి పంచాలంటే 10 స్లైసెస్ చేసి సమానంగా ఇచ్చినట్టుగా ఇక్కడున్న మనందరికీ కూడా ఫలము అనే విశ్వాసాన్ని ఇచ్చేసినాడట. ఆమేన్. హల్లెలూయా. ఆ ఫలం అనే విశ్వాసం ద్వారా వాక్యం చదువుతాము, ఆ ఫలం అనే విశ్వాసం ద్వారా దేవుని నమ్ముతాము, ఆ ఫలం అనే విశ్వాసం ద్వారా రక్షణ తీసుకుంటాం, ఆ ఫలం అనే విశ్వాసం ద్వారా కొద్ది గొప్ప మేము క్రైస్తవులమని ధైర్యంగా చెప్పుకుంటాం. అయితే ఈ విశ్వాస వరము ద్వారా అవునా ఇప్పుడు ఏ విశ్వాసం ఉంది? అమూల్యమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ప్రకారం ఇంకొక అద్భుతమైన విశ్వాసం ఉంది. మరి ఈ 2 ఏమంటారు రెడ్ కలర్ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, రెడ్ కలర్ వరాలను మనం పొందుకున్నప్పుడు మొట్టమొదట మనకు బ్రేక్ త్రూ, తర్వాత వేరే వాళ్ళకు బ్రేక్ త్రూ వస్తుంది. ఏ వరమైనా ముందు నీకే అద్భుతం తీసుకొస్తుంది. 3వది తర్వాత చదువు 3 వరాలు. మరి ఒకరికి ఆత్మల వివేచన వరము, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రహించబడింది. ఇక్కడ భాషల యొక్క అర్థము వివేచన వరం, ఈ 3 కలగలిపి ఉంటాయి. ఎక్కువగా భాషలు మాట్లాడడం వల్ల వివేచన మనకు పెంపరబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 తీద్దాం. మరి ఈ యొక్క 3 కృప ద్వారా ఇవ్వబడతాయంట. హల్లెలూయా. కృప ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. దాన్ని బ్లూ కలర్ అనాయింటింగ్ అని అంటారు, బ్లూ కలర్ బైబిల్ గిఫ్ట్స్ అని అంటారు. హల్లెలూయా. అంటే ఇది కృప ద్వారా సంఘ క్షేమం కోసము. అవిశ్వాసాల నిమిత్తమే భాషలు, విశ్వాసాలకు కాదు కదా. విశ్వాసాల నిమిత్తము ప్రవచన వరం. మరి మన జీవితంలో మన పరిస్థితుల్లో అన్ని భాషలు మాట్లాడడం వల్ల ఆత్మీయ స్టేటస్ని మనం పెంచుకోవడం వలన ఎదుటి వ్యక్తి యొక్క బాధ మనకు అర్థమవుతుంది, వివేచించగలం. వాళ్ళ కన్నీళ్ళు మనకు అర్థమవుతాయి, వాళ్ళ హృదయంలో ఉన్న గూడు కట్టిన వేదనని మనం చెప్పగలం, వివేచించగలం అన్నమాట. సో అలాంటి బ్లూ కలర్ రివైవల్ గిఫ్ట్స్ మనం పొందుకోవాలంటే మహిమలోకి రావాలి. అవునా? పేతురు రాసిన పత్రికలో ఏమనుందండి? ఒకటి మెప్పు, ఘనత, మహిమ. ఈ మహిమను క్యారీ చేసే వాళ్ళుగా ఉండాలి. ఆ మహిమను భాషలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా మనం క్యారీ చేయగలుగుతాం. ఆ భాషల యొక్క అర్థాన్ని దర్శన రీతిగా చూపిస్తాడు, లేదా ఒక్కొక్క అక్షరాన్ని కూడా మనం అర్థం చెప్పే స్టేటస్లోకి పోతాం. ఎంతమంది భాషలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరాన్ని కూడా అర్థం చెప్పాలని దేవుడు మీ మీద అలాంటి అభిషేకాన్ని రిలీజ్ చేయను గాక. ఆమేన్. దేవుడు మహిమనందును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 చదువు. దృఢ విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసం ఇంకేది? దృఢ విశ్వాసం అంటే పని జరగకపోయి, ఎవరైనా మెచ్చుకోకపోని, తిట్టకపోని ఏముండాలా నీకు? దృఢ విశ్వాసం. ఏం జరిగిందో పొద్దున్న చర్చకుంటున్నావు అంటే జరగాలని పోతున్నామా ఏంది చర్చికి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం మాట్లాడితే పక్కన వాళ్ళకి పిచ్చెక్కి పోవాలన్నమాట. మా ప్రేమ దేవుడు అంటే నీకు అంటే అంతే నాకు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంత పిచ్చి నీకు? అంతే నాకు చాలా పిచ్చి. నీకు కావాలా పిచ్చి? హల్లెలూయా కదండి. దురదగుండా ఆకులు తగిలితే దాని స్వభావాన్ని చూపిస్తుందంట. ఎంత గుడ్ నేచర్ అండి. మనం కూడా దురదగుండి ఆకులాగా అయిపోతాం. ఆమె హల్లెలూయా. ఆ దాన్ని అంటే అసహించుకుంటారు, కానీ విశ్వాసంలో మనం అసహించుకుంటుంది. దురదగుండా ఆకులాగానే ఎవరైనా మనం తగిలితే అసలు దేవుని నమ్మాలన్నమాట. హల్లెలూయా. నేను ఎవరైనా అడిగి ఎవరైనా నాతో మాట్లాడినా అంటే ప్రభు నేను ప్రేమించాలి, బాధల దగ్గర పడిపోవాలా దేవా అని అనుకుంటా. హల్లెలూయా. దాదాపు నాతో మాట్లాడిన వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ అర్థమవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. పొద్దునే చిన్న
మనం దేవుని ద్వారా మహిమపరచబడుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. నా దురదొబ్బన ఆకరసాన్ని మీకు పూసినందుకు మీకు కూడా అదే రసం. ప్రైజ్ ది లార్డ్. ఆకరసం లాగా కదా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆ పాటలలో మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు ప్రభు మనల్ని తాకడం మనం అనుభూతి చెందుతున్నాం. దర్శన రీతిగా మన కన్నులు తెరవబడుతున్నాయి. ఆయన చెప్పినది వింటున్నాము. అలానే వాక్యంలో లేమా? మనం ఏమన్నా వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుంటున్నాం. ఎందుకంటే ఎత్తబడి గుంపులో ఉండాలి కాబట్టి. మరి అలాగే విశ్వాసం లేని వారిని తిట్టినారని 1, 2, 3 వచనాలు చూసి ముగించుకుందాం. మార్క్స్ వార్త 9:19 ఫాస్ట్గా. మార్క్స్ వార్త 9:19. ఎంతవరకు నేను మిమ్మల్ని సాధిస్తాను విశ్వాసం లేని తరంలారా. కొంతమంది జీవితాలలో యేసు ప్రభు భూమి మీద సంచరించిన అద్భుతాలు చూడలేకపోయినారు. వాళ్ళని బట్టి తిట్టి మెప్పు కాదు. విశ్వాసం లేని తరం వారారా. శిష్యులను కూడా తిట్టిన అవిశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, నేను ఎందాక మీతో ఉంటాను. మధ్య చోట 17. యేసు విశ్వాసం లేని మూర్ఖ తరం వారారా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. ఇక్కడ ఒక దాంట్లో వచ్చి స్వస్థపరచబడలేదయా, నీ శిష్యులు స్వస్థత ఇవ్వలేదు, ఏమైనా చేస్తావా అని డైరెక్ట్గా వచ్చి దేవుని దగ్గర నిలబడుతున్నప్పుడు వారిని గద్దించడం జరుగుతుంది. అంటే పరిశుద్ధంగా అంటే ఏ వరం వస్తుందని చెప్పినా ఇప్పుడు పరిశుద్ధత, తెల్లని వరాలు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసం. మరి వీళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి స్వస్థత వరాన్ని ఉపయోగించడం తెలియలేదు. అర్థమవుతుందా? ఏసీకి కూడా తెలుసా అన్నమాట. కానీ ఎప్పుడైతే పునరుద్ధారణుడైన క్రీస్తు యొక్క మహిమను మీరు పొందుకున్నారో అప్పుడు రివైవల్ సృష్టించినాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళి అదే పేతురు కదా ఏమంటున్నాడు, మా దగ్గర బంగారం లేదు, వెండి వజ్ర వైడూర్యాలు ఏం లేవు, కానీ ఏముందో అదే ఇస్తా, లేచినాడు అని అన్నాడు. ఆమె ఈరోజు అభిషేకించబడిన మనందరి దగ్గర ఏ వరం ఉందండి? అభిషేకించే స్వస్థత వరం, స్వస్థపరచగలిగే వరం ఉంది. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనిషి యొక్క కళ్ళ కట్టిన గంతలు తీసివేయటకు అర్హత మన నోటికి ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి అలాగే మత్తయి సువార్త 6:30 చూద్దాం. చూడండి 6:30లో నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. ఆమేన్. మరి అల్ప విశ్వాసం ఉంటుందండి. నిశ్చయంగా మీ జీవితాలలో మీకు ఏ కావాలో అవి ఇవ్వగలడు కదా అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి మనం ప్రార్థన మార్చేద్దాం. నాకు విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చదివిన తర్వాత ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 నోట్ ఎలా ఉంటుంది కదండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువైనది. మరి అదృశ్యమైనది ఉన్నవనుటకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక వ్యక్తి ఇక్కడ రాలేనంత మాత్రాన వారు భూమి మీద లేరు అనే అర్థము, ఉన్నారు అని అర్థం కదా. కానీ రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ పనులను బట్టి. సో అలాగే మన జీవితంలో విశ్వాసం అనేది ఈరోజు రాలేదు, కానీ విశ్వాసం అనేది ఉందా లేదా? ఆ విశ్వాసాన్ని మనం అపేక్షించాలి. ఆ విశ్వాసం నాకు కావాలి అంటే మనం దేవుని ఎలా అడగాల? ప్రభా, మీలాంటి నిన్ను పోలిన నీ చిత్త ప్రకారము నేను ఎంత నింపబడాలి, ఎంత నడిపించబడాలి, ఎంత ఉద్దేశించాలి, అలాంటి విశ్వాసంతో నన్ను నింపనాలి. ప్రైజ్ ది లార్డ్. పక్క వాళ్ళకి చెప్దామా, నేనైతే ప్రభు కోరినంత విశ్వాసంతో నింపబడాలనుకుంటున్నాను. ప్రభు ఎంతగా నేను విశ్వాసంతో నింపాలనుకుంటున్నాడో అంత నింపును గాక, అంత ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని వర్ధింప చేయను గాక. యెహోవాను కట్టనేడాల కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నట్టుగా మన జీవితాలలో డబ్బు లేకుంటే పరిస్థితులు ఏమి జరగవని అనుకుంటున్నాం. కాదండి, విశ్వాసం ఉంటే డబ్బు పరలోకంలో నుండి మనకు సమకూర్చబడుతుంది. విశ్వాసం ఉంటే స్వస్థతకు కావలసిన సంపూర్ణ ఆశీర్వాదాలు విడుదలవుతాయి. విశ్వాసం ఉంటే చాలు న్యూ అవయవాలను సైన్స్ అండ్ వండర్స్ జరిగినట్టుగా మన జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం వలన వింత కార్యాలను చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ విశ్వాసం ఉండకూడదు? అల్ప విశ్వాసం ఉండకూడదు.
అవిశ్వాసం ఉండకూడదు. అయితే ఏ విశ్వాసం ఉండాలా? నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది అమూల్యమైన విశ్వాసము, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. దృఢ విశ్వాసం అంటే జరగదని ఎవరైనా చెప్పినారనుకో, వాళ్ళని ఇట్లా చూసి అనుకో రైతులా అంటే వాళ్ళు మనల్ని కించపరచడానికి మాట్లాడుతున్నప్పుడు సరే వదిలేసేయి, అవునా? నీకు విశ్వాసం లేదు, నువ్వు వదిలేసేయి, నాకుంది విశ్వాసం కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా నడిపిస్తాడంటే మనం వర్ణించలేనంత గొప్పగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఒక సేవకుని గురించి అంటున్నాను కదా, లాస్ట్ మంత్ 90 days తర్వాత నాకు ఒక మంచి సేవకుడు కావాలా ప్రభా, అది దేవుని దయ వలన మీ చిత్తంలో ఉన్నప్పుడు ఎవరో వాళ్ళని బయలుపరుస్తావు కదా అనుకొని ఊరికేనే అన్నాను. లాస్ట్కి పూణే నుండి ఒక లేడీని పిలిపిస్తాము ప్రాక్టికల్గా అని అనుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్తా కదా, నేను ఒక మంచి సేవకురాలను పిలిపిస్తాను, మనమే అన్నాను. సో దేవుని కృపను బట్టి ఆమెకు చెప్పిన, ఓకే సిస్టర్ అట్లయితే ప్రేరణ పెడతాను అన్నాను. కానీ ఒక రాత్రి ఊరికి కూర్చొని ఏదో వాక్యం వింటా ఉన్నప్పుడు ఎందుకు ఈయనని పిలిపించకూడదు, ఈ మధ్యలో ఈయన కొంచెం రివైవల్ అవుతున్నారు కదా, ఈయన ఎందుకు పిలిపించకూడదు అనిపించింది. వెంటనే ఆయనకు ఫోన్ చేసినాను. అక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్ తీసుకొని ఫోన్ చేస్తే ఎవరు కలుస్తలేదు. లాస్ట్కి తిక్కలేసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఒక్కసారి ప్రభు నువ్వు నన్ను ఎన్నిక చేసుకున్నావు అనేది నిజమైతే, ఈ ఆలోచన వచ్చింది మీరైతే ఈరోజు అతను నాకు రిప్లై ఇచ్చుగా అనుకున్నాను. ప్రయత్నం చేసినంత వరకు ఏం కాలేదు, నేను మాట్లాడినందువలన ఆ రోజు అతను నాకు రిప్లై ఇచ్చినాడు. 26వ తారీఖు సెప్టెంబర్ 20వ తారీఖు ఆ సేవకుడు మనకు కర్నూలుకు వస్తారు. హల్లెలూయా. అది దేవుని కృపను బట్టి మనం అందరం దీంట్లో పాలిభాగస్తులుగా ఉన్నాం. ఈ సీజన్లో దేవుడు నిన్ను బ్లెస్ చేయాలి, ఈ సీజన్లో నువ్వు అభిషేకించబడాలి, ఈ సీజన్లో దేవుడి యొక్క విశ్వాసము నిన్ను ధరించాలి. అప్పుడే అన్ని విషయాలలో నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందరం కళ్ళు